హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 లైవ్ తీసేసిన తర్వాత హౌస్లో ఏం జరిగిందనేది చూసేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఫుడ్ టాస్క్లు ఆల్రెడీ మనం 2-3 టాస్క్లు అయితే 3 టాస్క్లు చూడటం జరిగింది. దాంట్లో చూస్తే ఒకరి కోసం ఒకరైతే ఆడారు. దీంట్లో చూస్తే మాత్రం ప్రిన్స్ కోసం కూడా ఫుడ్ అయితే వస్తుందన్నమాట. దీనికోసం అయితే ఇక అమర్ అయితే ఆడుతాడు, అక్కడ విన్ అవుతాడు, తనకైతే ఫుడ్ వచ్చిందనమాట. ఇక తర్వాత ప్రశాంతి కోసం చూస్తే అర్జున్ అయితే ఆడతాడనమాట. ఇక్కడ చూస్తే ప్రశాంత్కి కూడా ఫుడ్ అయితే వాళ్ళ ఇంటి నుంచి వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇక లైవ్ తీసేసిన తర్వాత టాస్క్లు అయితే ఈ రోజు అయితే జరిగాయి అనమాట. మనకి 1 అవర్ ఎపిసోడ్లో చూస్తే నిన్న మొన్న జరిగిన టాస్క్స్ అయితే ఈ రోజు 1 అవర్ ఎపిసోడ్లో అయితే ప్లే అవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలానే చూస్తే ఇప్పటికే చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ చాలా మంది క్లారిటీ అయితే లేదు, ఇంకా ఎలిమినేషన్ అవుతారు అని అయితే చూస్తున్నారు. కానీ ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ లేదనమాట. ఫైనల్గా 6 నెంబర్స్ ఫైనల్కి వెళ్ళిపోయారు. ఆ 6 నెంబర్స్ ఇక ఫైనల్లో ఉంటారు. ఒక్కొక్కరు 1 by 1 ఎలిమినేషన్ అవుతూ వస్తూ ఉంటారనమాట. ఇక అలానే చూస్తే మీరు ఓటింగ్లో చూస్తే మాత్రం పల్లవి ప్రశాంత్, అమ్మర్, శివాజీ గారు, ప్రిన్స్, అలానే ప్రియాంక, అర్జున్ వీళ్ళందరికీ కూడా మీరు ఓటింగ్ అయితే చేస్తూ ఉండండి. అస్సలు డ్రాప్ చేయకుండా. మిస్డ్ కాల్, స్టార్ ఓట్స్ ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ అయితే తెలుస్తుంది. అది కూడా విన్నర్కి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుస్తుంది అన్నమాట. ఇంకా ప్రశాంత్, అమ్మర్, శివాజీ గారు వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. అఫీషియల్గా ఓటింగ్ ఉంటేనే వీళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళ ముగ్గురులో విన్నర్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. అస్సలు మిస్ చేసుకోకుండా ఓటింగ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఫైనల్గా ఏం జరగబోతుందో నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్.